హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్జీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను న్యూ డ్రామాని రివ్యూ చేయబోతున్నాను, అండ్ దట్ ఈస్ గో అహెడ్. గో అహెడ్ డ్రామా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. హైలీ 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 రికమెండెడ్ డ్రామా. ఈ డ్రామాలో మనము ఫన్నీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు చిన్నప్పుడు అయితే ఉంటుందండి ఫన్నీ సీన్స్. అబ్బా, ఏకదమ్ ఫన్నీ సీన్స్. ఇక్కడ ఫన్నీ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంది, అండ్ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయొచ్చు. ఎమోషనల్ సీన్స్, ఫన్నీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ హీరో, హీరోయిన్ అండ్ ఇంకో అతను ఉంటాడు మెయిన్ లీడ్ అనమాట. హీరో తర్వాత సెకండ్ హీరో లాగా తను కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఉన్నాయండి ఫన్నీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంది, హైలైట్గా ఉంది. అండ్ ఈ డ్రామాలో స్టోరీ లైన్కి వచ్చేసరికి హీరోయిన్కి నాన్న ఉంటారు, అమ్మ ఉంటారు. అండ్ హీరో మళ్ళీ తన ఇంకో అతను ఉంటాడు కదా, సెకండ్ మెయిన్ లీడ్, తనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ హీరోకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారనమాట. హీరో, హీరోయిన్ అండ్ ఇంకో అతను, సెకండ్ హీరో అని పిలుచుకుందాం మనం. వీళ్ళందరూ కలిసి ఉంటారు, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సెకండ్ హీరో అండ్ హీరోయిన్ని అండ్ వాళ్ళ ఫాదర్ని వదిలేసి వెళ్ళిపోతారు. అందువల్ల హీరోయిన్ చాలా బాధపడుతుంది. అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం కూడా తగ్గిపోతుంది. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరూ వస్తారనమాట హీరోయిన్ని కలవడానికి. ఆ తర్వాత ఇద్దరు ప్రపోజ్ చేస్తారు హీరోయిన్కి. తర్వాత హీరోయిన్ ఎవరిని యాక్సెప్ట్ చేసింది అనేది ఈ డ్రామా. అండ్ చాలా బాగుంది ఈ డ్రామా, మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయొచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై